బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కాదు. ఇవాళైతే నేను ప్రజెంట్ ఉస్మానియా హాస్పిటల్ దగ్గరకు వచ్చేసిన. సో ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చిందంటే, నిన్న డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర ఆశా వర్కర్లు వేలాదిగా తరలి వచ్చి నిరసన వ్యక్తం చేసిర్రు. గతంలో సర్కారు వాళ్ళకిచ్చిన హామీలను నెరవేర్చమని దాదాపు 2 నెలల క్రితం సేమ్ సీన్. సో వాళ్ళకి ఆ రోజు నచ్చి చెప్పి పంపించిన పరిస్థితి. సో వాళ్ళకి హామీలు కూడా ఇచ్చారు. మరి ఆ హామీలు ఎంతవరకు నెరవేరినాయి, అసలు నిన్న జరిగిన ఘటన ఏంది, ఎందుకు ఆశా వర్కర్ హాస్పిటల్ పాలైంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మనతోటి బీఆర్టీయూకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అండ్ కార్మిక సంఘం నిన్న అదంతా కూడా లీడ్ చేసిన పరిస్థితి. ఒకసారి మనం నాగేష్ అన్నతో మాట్లాడే ప్రయత్నం. సో ఏమైందన్న, అసలు నిన్న గతంలో కూడా ఇదే ఆశా వర్కర్లు అదే రోడ్డు మీద అదే డిఎంహెచ్ఓ ఆఫీస్ సాక్షిగా నిరసన చేసిన పరిస్థితి. అసలు ఏంది ఆశా వర్కర్ల డిమాండ్ లేదు తొలుత ఎప్పుడు? అమ్మా, ఆశా వర్కర్ల డిమాండ్ ఏంది అంటే, నేను ముందు నుంచి చెప్తానమ్మా, గత 2014 నుంచి 2014లో ఆశా వర్కర్ల వేతనం 1500 రూపాయలు. అంతకన్నా ముందు 2014 వచ్చిన తర్వాత అప్పుడున్న ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఆశా వర్కర్లను పిలిపించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు భోజనం పెట్టి, మీరు ఈ 1500 జీతంలో బతకలేరని చెప్పేసి అని, మీరు ఎంత అయితే మీరు సేవింగ్ చేసుకోగలరని చెప్పేసి అని వాళ్ళని కొంతగా 9750 రూపాయల జీతం వరకు తీసుకొచ్చారు. 1500 నుంచి 9750 ఎప్పుడు ఈ గత పాలకుల్లో. ఆ తర్వాత ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎలక్షన్లో ప్రచారంలో చెప్పడం జరిగింది, అలాగే మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఏమని, 9000 జీతంలో మీరేం బతుకుతారు, మీకు 18,000 జీతం ఇస్తాము, వేతనం ఇస్తాము, అలాగే ఆరోగ్య భద్రత ఇస్తాము, మీకు ఇలాంటివన్నీ ప్రామిస్ చేసి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఆశా వర్కర్లు సరే గవర్నమెంట్ వచ్చింది, అందరూ సపోర్ట్ చేయడం జరిగింది. ఆశా వర్కర్లు అంటే ఏందమ్మా, ఇంటింటికి వాళ్ళు ఆరోగ్యపరంగా ఇంటింటికి చెప్పి చికిత్స చేసుకొని మంచి చెడు అన్నీ తెలుసుకొని ఇంటింటికి తిరిగే వాళ్ళు చిన్న ప్రాణాలు ఆశా వర్కర్లై. వాళ్ళకి మేనిఫెస్టోలో పెట్టి జీతం వేతనం ఇంత ఇస్తాం, భద్రత ఇస్తామని చెప్పింది ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి గుర్తు చేసేలాగా డిహెచ్ఎం ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం అనేది పెట్టుకున్నారు. నిన్న ఈ హైదరాబాద్కు సంబంధించి చుట్టుపక్కల ఏరియా వాళ్ళు పెట్టుకున్నారు. అక్కడ పెట్టుకుంటే అక్కడ ఉన్న హంగామా క్రియేట్ చేసింది మొత్తం వాళ్ళే క్రియేట్ చేసింది. పెట్టుకున్న కార్యక్రమం ఏంది, రిప్రజెంటేషన్. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ మొదలవుతుంది కాబట్టి రిప్రజెంటేషన్ కనుక కమిషనర్ గారికి ఇస్తే, సంబంధిత వాళ్ళకి ఇస్తే, వాళ్ళు ఏం చేస్తారు, హై అథారిటీస్కి పంపించి మా ఇష్యూస్ కూడా ఒకసారి చేయండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది ఉన్నారు ఆశా వర్కర్, 20,000 పైచిలకు ఆశా వర్కర్లు ఉన్నారు. వాళ్ళ పెద్ద ఇష్యూ అది. వాళ్ళ కనుక పెంచగలిగే ఆ అమౌంట్ అనగా ఆ వేతనం కనుక పెంచుతారు, పైన అధికారులకు తీసుకెళ్తారని చెప్పేసి అని కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినాం. వాళ్ళు కనీసం సరే అక్కడ ఎక్కువ మంది ఆశా వర్కర్లు వచ్చారు, మేము అడిగింది ఏంది, అక్కడ పోలీస్ అధికారులని, సార్ కనీసం ఒక 10 మందికో ఒక 5 మందికో లోపల పంపించి ఏర్పాటు చేయండి, లేదు వారినే బయటకు వచ్చి రిప్రజెంటేషన్ తీసుకోండి, మేము ఇక్కడ గొడవ చేయడానికి రాలేదు, ఏం చేయాలి రాలేదని చెప్పేసి క్లుప్తంగా చెప్తే కూడా విచక్షణ రహితంగా అసలు ఎట్లా అంటే ఒక మృగంలాగా మీద పడి, మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఆ వీడియోస్ చూడొచ్చు, ఆ కొట్టుడు, ఆ తిట్టుడు, ఆ తన్నుడు, ఆ మాటలు, లేడీసు అసలు చూడకుండా ఎక్కడి వాళ్ళని అక్కడ కట్టడి చేసి తీసుకెళ్ళి బండ్లలో లాక్కోపోయి తీసుకెళ్ళి, ఇప్పుడు ఈ ఉస్మానియా హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఇద్దరు, రహీంబీ గారు కానీ సంతోష్ గారు కానీ, నిన్న వాళ్ళు స్పృహ కోల్పోయి పడిపోయారు. ఎక్కడ, స్పాట్లోనే డిహెచ్ఎం ఆఫీస్ దగ్గర కోటిలో. వాళ్ళని అప్పుడే హుటాహుటిగా ఆసుపత్రికి తీసుకెళ్తే అయిపోతుండే కదమ్మా. మేము రిక్వెస్ట్ చేసినాం, బతిమిలాడినాం, కాళ్ళ మీద పడ్డాం, మమ్మల్ని కూడా తోసుకుపోయి డీసీఎంలో పడేసి, వేరే డీసీఎంలో పడేసారు పోలీసులు. వాళ్ళని ఆ పబ్లిక్ అందరినీ కట్టడి చేసి వేస్తారు కదా, డీసీఎంలో వేస్తారు కదా, అందులో లోపలేసేసి బండ్లగూడ పోలీస్ స్టేషన్ అమ్మ, చంద్రాయగుట్ట బండ్లగూడ పోలీస్ స్టేషన్ వరకు, అలాగే వాళ్ళ నోట్లకి వెళ్ళి బురుగలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, వాళ్ళు చచ్చిపోతారేమో అని భయం అవుతుంది, కాలు చేతులు రుద్దుకుంటూ మా ఆశా వర్కర్ మహిళలు అలాగే తీసుకెళ్తే బండ్లగూడ పోలీస్ స్టేషన్ కాడికి పోయినాక కూడా ఒక అంబులెన్స్ పిలిపించి ఎక్కియలేదు వాళ్ళు. నా మొబైల్తో నేను 108కి ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించి మమ్మల్ని అప్పటికి డీసీఎంలోనే ఉన్నారు, లాక్ చేసారు, మమ్మల్ని దింపట్లేదు. మేము అన్నాం, సార్ మేము మీకు సహకరిస్తాం, మమ్మల్ని ఏమైనా చేయండి, మమ్మల్ని జైలు పంపండి, మాకు కొత్త కాదు ఉద్యమాలు, మమ్మల్ని ఏమైనా చేసుకోండి, కానీ వాళ్ళు సీరియస్గా ఉన్నారు, వాళ్ళని అడ్మిట్ చేయండి, హాస్పిటల్ పంపించమంటే కూడా పంపించకపోతే నేను అంబులెన్స్కి ఫోన్ చేసి మా టీము, మా అధ్యక్షులు మా రాంబాబు యాదవ్ గారు, మా నారాయణ గారు, మా మారయ్య గారు, మేమందరం కలిసి అక్కడ వాళ్ళని ఎక్కించి అంబులెన్స్ ఎక్కించి పంపిస్తే అప్పుడు వాళ్ళు వచ్చి ఇట్లా లేపి అంబులెన్స్లో ఎక్కిస్తున్నారు. అక్కడికి ఇక్కడికి జర్నీ గంట సేపు అమ్మ, 4 పోలీస్ స్టేషన్లను తిప్పారు. ఈ పోలీస్ స్టేషన్, చంద్రాయగుట్ట అని, బండ్లగూడ అని, కాంచన్బాగ్ అని, ఈ తిప్పే లోపల వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే ఈరోజు ఈ పరిస్థితి ఉండకపోతుండే వాళ్ళకి ఇప్పటికి ఇంకా బెడ్ మీద వెళ్ళలేని పరిస్థితి.
వాళ్ళతో పాటు ఇంకా 7 మంది మహిళలు మేము రాత్రి 2 అయింది ఇదే హాస్పిటల్ ఉండేసరికి వాళ్ళందరికీ ఫస్ట్ ఎయిడ్లు చేపించినాం. మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా గాయాలైనాయి చేతికి. మాకైతే ఈ బుక్క ఇట్లా వేసి కొడితే నాకు సైడ్లో మొత్తం రాత్రి అంతా పెయిన్ మాకు ఘోరంగా. అసలు అమ్మ నిన్న ఏదో ప్రజాపాలన అని ఇవని చెప్పేసి అని ప్రభుత్వం అని నిన్న ఏదో సంబరాలు వేసుకుంటుంది. సిగ్గుండాలా రేవంత్ రెడ్డికి ఇంత బుద్ధి ఉండాలని చెప్తున్నాను నేను డైరెక్ట్. ఎందుకంటే ఒక మహిళలని ఏం సాధించినాం, ఏం కట్టలు కట్టారని చెప్పేసి ఉత్సవాలు చేసుకుంటారు. మీరు ఏం చేశారని చేసుకుంటారు. మహిళల్ని 4000 మంది 4000 మహిళలు రోడ్డు మీదకి వచ్చారంటే ఉత్తగొస్తారా? నువ్వే పెట్టినావు మేనిఫెస్టోలో. ఏమన్నావు? నా ప్రభుత్వం వచ్చినాక, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 18,000 రూపాయలు జీతం ఇస్తా అన్నది చెప్పింది నువ్వే, పెట్టింది నువ్వే. అడగడానికి వచ్చిర్రు, మాకు ఇస్తామన్న వేతనం ఇవ్వండి, మాకు ఆరోగ్య భద్రత ఇవ్వడానికి అడగడానికి వచ్చిన వాళ్ళని విచక్షణారహితంగా క్రూరంగా కొట్టి మగ పోలీసులతో ఆడల పోలీసులు 3-4 ఉన్నారమ్మా. 4,000 మందికి ఎంతమంది ఉండాలా మహిళా పోలీసులు? నిన్న ఒక విజువల్ అనేది చాలా వైరల్గా మారింది. అందులో DCMలో ఎక్కించిన ఒక ఆశా వర్కర్ పోలీసుల పైన చేయి చేసుకుంది, లాగి పెట్టి చంప మీద కొట్టిన ఆ విజువల్ చాలా వైరల్ అయింది. అసలు జరిగిన ఘటన ఏంటది? అమ్మ ఇక్కడ ఈ ప్రతిపక్షాలు అంటే ఈ ఉన్నారు కదా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కరెక్ట్ మ్యాన్ వేసి రౌండ్ వేసి అదే చూపిస్తున్నారు. కానీ అంతకు ముందుకు జరిగిన 1.5 సేపు జరిగినది మొత్తం టెలికాస్ట్ చేస్తే A to Z మొత్తం తెలుస్తుంది. ఎవరు ఎందుకు కొడతారమ్మా? పోలీసులు ఎందుకు కొడతారు? వీళ్ళని ఎందుకు కొడతారు? వాళ్ళని ఎందుకు కొడతారు? వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ చేతులు పెడితే ఊకుంటారమ్మా మగోళ్ళు? అసలు మన రాజ్యాంగం ప్రకారము మహిళల మీద మగ పోలీసు అని ఆయన ఎవరైనా కానీ చేసుకుని హక్కే లేదు. అంటే తెలంగాణ గవర్నమెంట్ రాగానే కొత్త రూల్స్ వచ్చినాయా? ఆ కొత్త రూల్స్ వచ్చినాయమ్మా. తెలంగాణ గవర్నమెంట్ రాగానే లేడీస్ని పట్టుకోండి, తీసుకుపోండి, లాక్కోండి, పోండి అని వచ్చిందా? లేడీస్ పోలీస్ స్టేషన్ లేడీస్ పోలీసులు హ్యాండిల్ చేయాలి వాళ్ళు. అక్కడ మీరు చూస్తే ఆ విజువల్ చూస్తే అక్కడ ఇన్స్పెక్టరు ఆయన నోటికి మొక్కాలి. ఆ బూతులేందో ఆ కథ ఏందో ఇక అమ్మ కాడికెళ్ళి ఆడికాడికెళ్ళి తిడుతూనే ఉన్నాడు. ఆయన అయితే మొత్తం నోటికి ఎంత వస్తుంది, ఏం రా చూసుకుంటాం రా, మేము వెళ్ళేస్తాం రా. ఫ్రెండ్లీ పోలీసులు ఉండే గతంలో మా పరిస్థితులు ఉండే. అమ్మ మేము కార్మికులం, మేము రౌడీలమా, ఎక్కడికి వెళ్ళామని వచ్చినామా, మేము దాదాగిరిలు చేస్తున్నామా? కార్మికులము, మాకున్న హక్కులు మేము చెప్తున్నాం, మాకున్న హక్కులు కాపాడండి అని చెప్పేసి ఆయన ప్రభుత్వానికి చెప్తుంటే ఒక రిప్రజెంటేషన్ తీసుకోలేని అసమర్థత ప్రభుత్వం నడుస్తుంది ఇక్కడ కార్మికులది. కానీ రేవంత్ రెడ్డి గారు ఇదే మీకు చెప్తున్నాం, మీరు కార్మికులను గెలుకుతున్నారు. మీరు ఎవరినన్నా సరే కానీ కార్మికులు కన్నెర చేస్తే ఎట్లా ఉంటుందో మీకు అర్థమైంది. నిన్నటితో ఒక్క ఆశా వర్కర్ ప్రాణం పోయినా అక్కడి నుంచి లేవలేని పరిస్థితి. ప్రాణం పోయినా సరే ఈయన ప్రాణం పోవాలని చెప్పేసి అని ఈరోజు మా ఆడపడుచులు తెగించ కూర్చున్నారు. ఇక మీకు పతనం మొదలైంది. ప్రతి ఒక్క రంగాన్ని, కార్మిక రంగాన్ని, ప్రతి ఒక్క సంఘాన్ని, ప్రతి ఒక్కరిని ఈయన మొత్తం పోలీసులను పెట్టిను అరెస్ట్ చేసి. ఈరోజు పొద్దున నుంచి మా ఇండ్లల్లో పోలీసులు, మా ఇండ్లలో నిన్న రాత్రి 2 గంటలకు పోలీస్ స్టేషన్ కాడికి పోతే మా ఇంటికాడ పోలీసులు. ఏం చేసినామా? మేము దొంగతనం చేసినామా? ఏమన్నా చేసినా అంటే ఆసుపత్రికి కూడా రానియరామా? మళ్ళీ దీనికి రానియకుండా కట్టడి. రాత్రి ఇంటికి పోదామంటే పోలీసులు ఉండేసరికి నేను మళ్ళీ మా చుట్టాల ఇళ్ళకి పోయి కూర్చొని స్నానం చేసి రెడీ చేసి వచ్చిన. నేను ఏంది అది అసలు ఈ దౌర్జన్యాలు ఏంది, ఈ కథ ఏంది అంటే మాది మేము చెప్పుకోవడానికి కూడా మేము సరిపోమా? మా బాధలు మేము చెప్పుకోవడానికి మీరు ఇస్తా అన్నదే. మీరే 9,000 జీతంలో కేసీఆర్ ఇస్తుండే, మీరు బతకలేరు, 18,000 ఇస్తా అని చెప్పింది మీరే, మేనిఫెస్టోలో పెట్టింది మీరే. అడగడానికి వస్తే మమ్మల్ని ఇంత కిరాతకంగా చేస్తారా మీరు? ఇక మీరు చూసుకోండి. సో ఇది నిన్న ఆశా వర్కర్లు ఎలాంటి డిమాండ్లతోటి DMHO ఆఫీస్ దగ్గర కూర్చున్నారు అనేది విన్నారు కదా. సో అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అండ్ దాంతోపాటు నిన్న జరిగిన దీక్షలో కావచ్చు, నిరసన కార్యక్రమాల్లో కావచ్చు, దాదాపు 2 మహిళా ఆశా వర్కర్లు అయితే ఉస్మానియా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. సో వాళ్ళ హెల్త్కి సంబంధించి అయితే ఇప్పటివరకు హెల్త్ నిలకడగా ఉంది, ట్రీట్మెంట్ కూడా కంటిన్యూ అయ్యే పరిస్థితి. అయితే ఇంకొంతమంది ఆశా వర్కర్లతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో వాళ్ళు నిత్యం ఎదుర్కొంటున్న ఇబ్బందులు కావచ్చు, వాళ్ళకి ఎలాంటి హామీ సర్కార్ ఇచ్చింది, పాత గవర్నమెంట్ వాళ్ళకి చేసింది ఏంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం.